అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. అయితే అందరికీ ముఖ్యంగా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నానండి. మహాశివరాత్రి పండుగను మా ఇంట్లో ఎలా జరుపుకున్నాను, అలాగే దేవాలయానికి వెళ్ళి ఎలా పూజ చేసుకున్నాను, మహాదేవుడిని అలాగే ఇవన్నీ కూడా ఈరోజుటి వీడియోలో మీతో పంచుకుంటున్నానండి. అయితే మా ఇంటికి దగ్గరలోనే సమీపంలోనే ఉన్నదండి ఈ శివాలయం అన్నమాట. కంచి కామకోటి పీఠాధిపతి అయిన దుల్లిపాళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అన్నమాట. పూర్వం నుంచి వస్తున్నదన్నమాట అండి. అయితే ఇక్కడ ఈ వినాయకుడు అంటే మాకు గురి అనమాట అండి. ఎంతో మాకు భగవంతుడు సాక్షాత్కరింపబడ్డాడో అన్నట్లు ఉంటుంది. రామయ్య తండ్రి ఇక్కడ రాఖీ కట్టుకుంటుంది తన తమ్ముడిగా భావించి. అలాగే మేము పూజలు కానీ అలాగే ప్రతిదీ కూడాను ఇక్కడికే ఈ దేవాలయానికి వస్తామండి. అంతా ఒక 2 మినిట్స్లో రావచ్చు అనమాట. బై ది వాక్ నడుచుకుంటూనైనా సరేనండి. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని కానీ అలాగే విశేషమైన పూజలు కానీ అలాగే కార్తీక మాసం అంతా కూడాను ఈ దేవాలయంలో ఎంతో వైభవంగా జరుపుతారండి. అయితే వినాయకుడు అనుకున్న కోరికలను నెరవేరుస్తాడనమాట. ఉదయాన్నే మా వారు నేను ఇక వచ్చేసామండి. జామున 3 గంటలకే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అలాగే ముగ్గు అది వేసేసుకొని ఇంటి ముందు ఇక దేవుడి దగ్గరకు వచ్చేసాను అనమాట. ముందు స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని అలాగే తెల్ల జిల్లేడు పూలంటే ఎంతో ప్రీతి కదా. మన ఇంటికి తెల్ల జిల్లేడు చెట్టు ఉన్నది కదా. ఆ తెల్ల జిల్లేడు పూలను చక్కగా తీసుకొని అలాగే పూజకు కావలసిన సామాగ్రి అంతా అలాగే అభిషేకానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకొచ్చుకున్నానండి. ఇక స్వామివారికి ముందుగా పూలను అలంకరించుకొని తనకు బెల్లం ముక్క అంటే ఎంతో ప్రీతి కదా. బెల్లం ముక్క పెట్టేసుకొని మన ఇంట్లో తమలపాకులు ఉన్నాయి కదా. ఆ తమలపాకులను మూషికరాజు దగ్గర అలాగే వినాయకుడి స్వామి దగ్గర ఉంచుకొని చక్కగా పసుపు కుంకాలతో ప్రమిదను పెట్టేసుకొని ఒత్తి వేసుకొని దీపాన్ని వెలిగించుకున్నానండి. నువ్వుల నూనె వడ్డించుకుని ఇక స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని గుంజుళ్ళు తీసుకున్నాను. ఆ స్వామికి ఎంతో ప్రీతి కదండి. ఇక మా వారు నేను ఈ విధంగా ఉదయాన్నే 3 నుంచే స్టార్ట్ అయిపోయారనమాట. భక్తులంతా కూడాను దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో ఇక తర్వాత కిటకిటలాడిపోతుందండి. మహారద్దీగా ఉంటుందన్నమాట. మనకి దగ్గరలోనే ఉంటుందన్నమాట స్వామివారికి. ఈ విధంగా కడ్డీలు కూడా చక్కగా స్వామివారి దగ్గర వెలిగించుకొని దీపారాధన చేసుకున్నానండి. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాను అనమాట. భగవంతుడికి ఈ ఈ వినాయకుడు అంటే మాకెంతో ప్రీతి అండి, ఎంతో ఇష్టం అనమాట. మామూలు సోమవారాలంటేనే నేను ఎంతో ఇష్టంగా ప్రతి సోమవారం కూడా పర్వదినంగా భావించి చక్కగా చేసుకుంటానండి. అలాంటిది మహాశివరాత్రి అంటే కైలాసం నుంచి శివపార్వతుల సతీ సమేతంగా అలాగే కుమారులతోటి భూలోకానికి కొలువై ఉంటారని నా విశ్వాసం అండి. ఇక అక్కడ అయిపోయిన తర్వాత ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఈ దేవాలయంలో ప్రతి దేవతామూర్తులు కూడానండి ఎంతో మహిమాన్వితులు అనమాట. మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనమాట అండి. పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కలగజేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనమాట. అంత మహిమాన్వితుడు అనమాట అండి. ఇక్కడ కూడా స్వామివారికి బెల్లం ముక్క పెట్టేసుకొని అలాగే దీపం వెలిగించుకున్నానండి. ప్రదక్షిణలు చేసుకున్నాను. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయన అనుకుంటూ. ఇక తర్వాత నవగ్రహాలు ఉన్నారండి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహుకేతు నమః అనుకుంటూ వారికి కూడా దీపం వెలిగించుకొని చక్కగా నమస్కరించుకున్నామండి. ఇక లోపలికి కుడి పాదం పెట్టి దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మహాదేవుడు కొలువై ఉంటాడు. ప్రక్కన అమ్మవారితోటి ఇటు ప్రక్క వినాయకుడితోటి ఈ విధంగా ఉంటాడనమాట. ఇక అర్చకులు పూజారులు అంతా కూడాను చక్కగా వైభవపేతంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. దేవాలయ ప్రాంగణం అంతా
భక్తులతో చూసారా కిటకిటలాడిపోతున్నది. ఈ రోజంతా నిత్యం కూడాను ఇక సాయంకాలం వరకు కూడాను ఇక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారనమాట. పంచామృతాలతోటి ఇంకా ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ ఉంటారండి. ఉదయాన్నే భగవంతుడిని దేదీప్యమానంగా విరాజిల్లుతుందంటే కనులారా వీక్షించుకున్నాం అనమాట. భగవంతుడిని చక్కగా నమస్కరించుకున్నాం అనమాట అండి. చూసారా దేవాలయ ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. భక్తులతో కొలువై ఉన్నదన్నమాట. ఆ అభిషేకమూర్తిని ఈశ్వరుడు అలా కొలువై పోతాడు. మన భక్తుల కోసం వచ్చేసేస్తాడు బోళాశంకరుడు, ఆ మహాదేవుడు. ఇక వర్ణనాతీతం, ఆయన వర్ణించటానికి ఎవరి తరం కాదండి. అలా కొలువై ఉంటాడనమాట మహాదేవుడు. బంగారు కొండ మన కోసం భూలోకానికి వచ్చేసేస్తాడనమాట. కైలాసం, హిమాలయ పర్వతాల నుంచి, కైలాసం గిరి నుంచి. ఈ విధంగా చూసారా ఎంత చక్కగానో అర్చకులు, పూజారులు అభిషేకాది కార్యక్రమాలను చేస్తున్నారు. ఇక అవన్నీ కూడా కన్నులారా వీక్షించామండి. ఆ భగవంతుడిని నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకున్నాను చక్కగా కూర్చొని. ఇక మా వారు నేను భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నామండి. ఇక మా వారి స్నేహితుడు ఉన్నాడు అనమాట, శివాన్ అని చెప్పేసేసి. ఇక గోత్రనామాలు అన్నీ చదువుకొని చక్కగా పూజ చేయించుకున్నామండి. ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు కూడా చేయించామన్నమాట. చూసారా ఎలా కొలువై ఉన్నారో స్వామివారు, ఎలా అభిషేకాలు చేయించుకుంటున్నారో. బంగారు కొండ, బంగారు తండ్రి. నిత్యం ప్రతి సోమవారం కూడాను మా వారు తెల్ల జిల్లేడు పూలను కొయ్యటం, వాటిని మాలగా కట్టడం, గుచ్చటం, అలాగే నేను అభిషేకాది కార్యక్రమాలు ఇంట్లో చేసుకుంటూ ఉంటానండి. ఇలా దూరంగా అమరావతి కానీ, కోటప్పకొండ కానీ, అలాగే కాకాణి కానీ వెళ్ళలేకపోయామండి ఈసారి మహాశివరాత్రికి. ఇక ఇంట్లోనే పూజ చేసుకున్నానమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి తెల్లవారుజామునే 3ంటికి లేచి ముగ్గు వేసుకున్నానండి. ఇంకా ఆవు పేడ పొడితోటి చక్కగా ఆవు పేడ పొడి వస్తుంది కదా ప్యాకెట్లతోటి, అదంతా కళ్ళాపు చల్లేసుకొని చక్కగా రథం అయితే వేసుకున్నాను. ఆ రథంలో మహాదేవుడు కొలువై ఉండేటట్లుగా ఇలా పద్మాలతోటి ఈ విధంగా వేసుకున్నానండి. నాకు చేతనైనట్లుగాను తెల్లవారుజామున 3 గంటలకే లేచి తర్వాత ఇక స్నానాది కార్యక్రమాలు చేసుకుని దేవాలయానికి వెళ్ళాం అనమాట అండి. ఇక పండుగ అంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం కదండి. ఇక మెట్ల పూజ కూడా చేసుకున్నానండి. ఈ విధంగా మన ఇల్లే మనకు దేవాలయం కదండి. మన ఆడవాళ్ళమంతా కూడా ఒక పని తర్వాత ఒకటి టైం టేబుల్ ప్రకారంగా చేసుకుంటాం కదండి. మనకి ఎంతో ఇష్టం మన ఇల్లు అంటే. అలాగే మన కుటుంబం అంటే మనకి ఎంతో ప్రాణం కదండి. ఈ విధంగా ఉంటుందండి. ఇంకా మా వారు తెల్ల జిల్లేడు పూలు ఇంటికి వచ్చిన తర్వాత కోసి చక్కగా మాలగా గుచ్చుతున్నారనమాట. కనకాంబరాలు మన ఇంటి వెనకాల కూడా పూస్తున్నాయండి. అవి కలిపితే కనీసం 2 రోజుల వరకైనా సరే వాటి యొక్క ఫలం ఉంటుందంట. అందుకోసం చెప్పేసి ఉంచుతానండి మాల అనేది. ఇక కూర్చొని చక్కగా గుచ్చుతున్నారనమాట. మనీ ప్లాంట్లు మొక్కలతోటి ఇప్పుడు ఇంకా వచ్చేసింది కదండి, ఎండాకాలం వచ్చేసింది కదా. ఇక ప్రతిరోజు మనీ ప్లాంట్ మొక్కల్ని కానీ, ఇలా టేబుల్ ప్లాంట్ మొక్కల్ని కానీ, వాటిని పసిపిల్లల కన్నా కూడా ఇంకా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎండలు బాగా ఇక ముదురుతాయన్నమాట. మహాదేవుడు మహాశివరాత్రి నుంచి శివ అనుకుంటూ ఇంకా చలి వెళ్ళిపోతుంది అనమాట అండి. ఇదిగోండి చూసారా. ఇక మనం గడప పూజ అంతా చేసుకున్నానండి. రామయ్య తండ్రి వాళ్ళ తులసి కోట ఉన్నది కదా, మన ఇంటి ముందే పెట్టుకుంటానమాట. ఇంటి వెనకాల ఒక తులసి కోట ఉంటుందన్నమాట అండి. ఆ తల్లికి కూడా పూజ చేసుకున్నాను. ఇక మన ఆడవాళ్ళందరికీ పండుగ అంటే ఇల్లంతా శుభ్రంగా చేసుకోవటం, వారం రోజుల నుండే పని స్టార్ట్ అవుతుందండి మనకి. ఇంకా తీరపు ఉండదన్నమాట, విశ్రాంతి ఉండదు. ఇక ఎక్కడ అయినా సరే అలంకరించుకోవటము, అలాగే పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవటం, అలాగే పిండి వంటలు ఏమన్నా ఉంటే తయారు చేసుకోవటం చక్కగా, అలాగే ఇంకా దేవాలయాలకి వెళ్ళాలంటే వెళ్ళిపోవటం, ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. మన భారతీయ సనాతన ధర్మము మనకు ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాం కదండి. ఇక నేను అభిషేకానికి కూర్చున్నానండి. ముందుగా ఆవు పాలతోటి అభిషేకం చేసుకుంటానన్నమాట. ముందుగా చక్కగా వినాయకుడు నా దగ్గర అభిషేక మూర్తిలో వినాయకుడి స్వామి ఉన్నాడండి. అలా ఆసనం మీద కూర్చోబెట్టుకుంటాను వినాయకుడిని. తర్వాత విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లి, ఆదిశేషుడితో ఉంటారనమాట. తర్వాత
వారాహిదేవి తల్లిని తెచ్చుకున్నానండి. రామయ్య తండ్రి తీసుకొచ్చిందనమాట. అలాగే పార్వతీ పరమేశ్వర్లు, అలాగే కుమారస్వామి, వినాయకుడు, ప్రక్కనే చిన్న శివలింగంతో శివపరివారం ఉంటుందన్నమాట. చిన్న శివలింగం ఉంటుంది, గోమాతన్నదండి, అమ్మ ఇచ్చింది. అలాగే ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు అనమాట. ఇలా ఉంటారు నాకు అభిషేకమూర్తులు. వీరందరికీ కూడాను ప్రతి సోమవారం అభిషేకం చేసుకుంటాను, దేవతామూర్తులందరికీ కూడాను. ఇక లక్ష్మీదేవి తల్లి, సరస్వతీదేవి తల్లి, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారు, పార్వతీదేవి తల్లి, ఈ ముగ్గురిని అమ్మవారిని కూడా తీసుకొచ్చుకొని అభిషేకం చేసుకోవాలని ఇవాళ అనుకున్నానండి. ఈరోజు అనిపించింది నా మనసుకి. ముగ్గురు అమ్మలకి పూజ చేసుకోవాలనిపించింది. ఇక ముందుగా ఆవు పాలతోటి, తర్వాత నీరుతోటి, తర్వాత ఇక ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక తర్వాత తేనెతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళా నీరుతోటి అభిషేకం చేసుకుంటాను. తర్వాత పంచదార పొడి తయారు చేసుకొని పెట్టుకుంటానండి. అచ్చం పంచదారతో అభిషేకం కన్నా కూడా పంచదార పొడితో అభిషేకం చేసుకుంటే ఫలం అనేది ఎక్కువగా ఉంటుందంట. అలా పెట్టుకుంటానన్నమాట. ఇక ఆవు నెయ్యితోటి అభిషేకం చేసుకున్న తర్వాత నీరుతోటి, తర్వాత పెరుగుతో అభిషేకం చేసుకున్న తర్వాత నీరుతోటి, ఈ విధంగా చూసారా, వైకుంఠంలో విష్ణుమూర్తి తండ్రి ఆదిశేషుడితోటి లక్ష్మీదేవితలు కొలువైనట్లుగానే, అలాగే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువైనట్లుగానే ఉన్నారు కదండి. ఇదిగోండి ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులకి తెల్ల జిల్లేడు పూలంటే ఎంతో ప్రీతి కదా. ఇంకా మాలను అలంకరింపజేసుకున్నాను. లక్ష్మీదేవి తల్లికి మల్లెపూల మాలను అలంకరింపజేసుకొని అన్నవరం సత్యనారాయణ స్వామికి, విష్ణుమూర్తి అండి అన్నవరం సత్యనారాయణ స్వామి అయినా సరే ఒకటే కదండి, మల్లెపూల మాలను వారి ఇరువురికి అలా అలంకరింపజేసుకుని, ఇంకా మిగతా దేవతామూర్తులందరికీ కూడాను పూలని ఈ విధంగా అలంకరింపజేసుకుని అభిషేకం చేసుకుంటూ నా పూజని ఈ విధంగా చేసుకుంటున్నానండి మహాశివరాత్రి నాడు. ఇక తర్వాత పంచదార పొడితో అభిషేకం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అమరావతి కానీ, కోటప్పకొండ కానీ ఇలా వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే ఎక్కువగా ఒకళ్ళకొకళ్ళు పడిపోవటం కానీ, లేదంటే ఏదన్నా ఒత్తిడి జరగటం కానీ, ఇలా అపాయాలు జరుగుతాయేమోనని భయమేస్తుంది. అందుకని చెప్పేసి జన సమూహంలోకి వెళ్ళటానికి కొంచెం వెనకాడుతున్నామండి. ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని భగవంతుడికి పూజ చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో ఉంటున్నాం అనమాట అండి. కోటప్పకొండ కానీ, అలాగే అమరావతి కానీ, మరి కాకాణి కానీ భక్తులతో పోటెత్తిపోతారండి మహాశివరాత్రి నాడు. ఇక బాగా బాధపడాల్సిందే. ఆ క్యూ లైను నడవాలన్నా సరే, అలాగే భగవంతుని దర్శనం చేసుకునేసరికి ఇక నీరసం వచ్చి కుప్పకూలిపోవటమేనండి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి ఇక ఇంట్లోనే భగవంతుడికి అభిషేకం చేసుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నానండి. నాకు చేతనైన విధంగా, నాకు తెలిసినట్లుగా మరొక కూడాను సామవేద షణ్ముఖ శర్మ గారు, అలాగే మరి చాగంటి వారు, మరి వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు ప్రవచనకర్తలు మాటలు విని కొన్ని తెలుసుకొని ఆ విధంగా చేసుకుంటూ ఉంటానన్నమాట అండి. ఇక తర్వాత అందరికీ కళ్ళతోటి అలా అభిషేకాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అలా స్పృశించుకుంటాను. కళ్ళు మెయిన్ ముఖ్యం. మన శరీరంలో కళ్ళు లేనిది మనం ఏమీ చేయలేము కదండి. కళ్ళు భగవంతుడు ఇచ్చాడు. ఆ భగవంతుని చూసుకుంటా, అలాగే రెండు చేతులు మనం జోడించి నమస్కరించుకుంటాం కాబట్టి రెండు చేతులతోటి ఇక తర్వాత అలా స్వామివారికి ఆ విధంగా పాలలో ఉన్నప్పుడే అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకోగానే హారతిచ్చుకొని కళ్ళకి నమస్కరించుకుంటానమాట అండి. ఇక తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ ప్రక్కన పెట్టేసుకొని ఇక మళ్ళీ పసుపు కుంకాలతోటి కూడా, పసుపు నీళ్ళతోటి అలాగే కుంకుమ నీళ్ళతోటి కూడా అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకుంటానమాట. ఈ తర్వాత చివరికి గంగాజలంగా భావించి నీటితో అభిషేకం చేసుకుంటానండి. ఇక నాకు ఈ విధంగా తెలిసిన విధంగా చేసుకుంటూ ఉంటానండి. ఏదన్నా ఉంటే పొరపాట్లు అవి ఉంటే క్షమించండి. ఇదిగోండి ఈ విధంగా పూర్తి చేసుకుంటాను అనమాట. దేవుడి అరమాలంతా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేటట్లుగా చూసుకుంటాం. మన ఆడవాళ్ళం అంతా కూడాను ప్రతి పని పట్ల ఎంతో శ్రద్ధ వహించి చేసుకుంటూ ఉంటాం కదండి. ఇదిగోండి కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని చెప్తే నేర్చుకుంటాం, కొన్ని మన అనుభవం కొద్దీ తెలుసుకొని
చేసుకుంటూ ఉంటాం కదా. ఇదిగోండి ఇంకా అందరూ స్వాములందరినీ చక్కగా మళ్ళా స్నానాలు చేపిచ్చి పసుపు కుంకాలు పెట్టేసుకొని చక్కగా తర్వాత వాళ్ళందరికీ వస్త్రాలు చేసుకొని పూలు పెట్టుకొని అలంకరింపజేసుకున్నానమాట. ఇక దేవుడి అరమారంతా ఈ విధంగా కళకళలాడుతూ దేవతల విధంగా ఉంటాయి. మనకి ముఖ్యంగా భగవంతుడు మన చెంతే ఉంటాడండి, మన దగ్గరే ఉంటాడనమాట. ప్రతిదీ కూడా క్షణం కూడా అన్నీ గమనిస్తూ ఉంటాడనమాట, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మనకి దీవెనలు ఇస్తూ ఉంటాడండి. మనందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ మహాదేవుడు, ఆ పార్వతీదేవి తల్లి, ఆ వినాయకుడు కుమారస్వామి యొక్క దీవెనలు మనందరిపై కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరం చల్లగా హాయిగా ఉండాలండి. మన అంతా ఎంతో సంతోషంగా ఉండాలి. తెలిసిన వరకు కూడా, సాధ్యమైన వరకు కూడా ఏ తప్పులు ఎలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండటమేనండి మానవ జీవితం. ఇదిగోండి ఇక ఉదయాన్నే భక్తి టీవీ పెట్టేసుకుంటాం అనమాట. భక్తి టీవీ కానీ, టీటీడీ కానీ, లేదా ఈటీవీ లైఫ్లో కానీ ఏదో మనకి అక్కడ ప్రోగ్రామ్స్ మంచిగా వస్తూ అభిషేకాది కార్యక్రమాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ విధంగా ఎన్నో వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ చూస్తూ మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు మాకు అలవాటండి. ఉదయాన్నే టీవీ అనేది భక్తి టీవీనే పెట్టేసేస్తాను అనమాట. ఇక మనం పండుగంటే ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకోవటంలో నిమగ్నం అయిపోతాం కదండి మన ఆడవాళ్ళం అంతా కూడాను. చక్కగా ఇంటిని అలంకరణ చేసుకుంటాం. మన ఇల్లే మనకు దేవాలయం కదా. నాకు ఇంకా డెకరేషన్ ఎక్కువ చేసుకుంటూ ఉంటానండి. ఎక్కడ దుమ్ము లేకుండా, డస్ట్ లేకుండా చక్కగా నీట్గా చేసుకుంటాను. ఇక కొంచెం లేట్ అయినా సరే, కష్టమైనా సరే చేసుకుంటూనే ఉండిపోతానండి. ఇదిగోండి వినాయకుడి స్వామికి కూడా హాల్లో వినాయకుడు తండ్రిని కౌగిలించుకుంటాడనమాట. ఆ వినాయకుడికి కూడా ప్రతి సోమవారం తెల్ల జిల్లేడు మాలను ధరింపజేస్తాం అనమాట, అలంకరింపజేస్తాము. ఇక నాకు వచ్చిన శ్లోకాలన్నీ పట్టించుకుంటానండి. ఇక భగవంతుడి అంత సకల దేవతామూర్తులందరి కూడాను చక్కగా చదువుకుంటానన్నమాట, శ్లోకాలన్నీ కూడాను. ఇక విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడి తండ్రి, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి తల్లి, ఈ విధంగా సృష్టికి స్థితి లయ కారకులు. వారు లేనిదే మనం లేం కదండి. ప్రతిదీ నడిపించేది వారే కదా. వారు లేకుండా ఏది జరగదు కదా. ఇక మనకి భారత సనాతన ధర్మం ఎంతో ఎన్నో కృతయుగం దగ్గర నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ ఎన్నో యుగాలు, కల్పాలు, కల్పాంతరాలు ఇవన్నీ జరుగుతున్నా సరే భగవంతుడిని నమస్కరించుకోవటం, భగవంతుడిలో లీనమైపోవటం, ఐక్యమైపోవటం, అలాగే మనమంతా మన జీవితాలు ఈ విధంగా కర్మానుసారంగా నడుస్తూ ఉంటాయండి. ప్రతి జీవి కూడాను ఈ భూమి మీద ఈ సకల చరాచర జీవులన్నీ కూడాను భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటాయి అన్నమాట. ఏ జీవి అయినా సరే, ఏ వస్తువైనా సరే ఆయన రూపకల్పన లేకుండా ఏది జరగదు, ఏది శాశ్వతం కాదు. అందరం అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళమే, అందరం ఐక్యమైపోయే వాళ్ళమేనండి. ఇంకా భగవంతుడికి అన్నీ తెలుసు కదా, సర్వాంతర్యామి కదా. చూస్తున్నారు కదా ఇక దేవుడి అరమారంతా కూడా ఈ విధంగా కళకళలాడుతూ దేదీప్యమానంగా దేవతలంతా చిరునవ్వుతో చిందిస్తూ మనకి దీవెనలిస్తూ ఎంతో ఉన్నారు. చూసారా కళకళలాడుతూ అందంగా. వాళ్ళు దేవతలు కదండి. మరొక ముఖ్య విషయం చెప్పటం మర్చిపోయానండి. మహా కుంభమేళా జరుగుతుంది కదా. అక్కడ యొక్క నదీ జలాల స్నానాలు నేను చేయలేకపోయానని చెప్పేసి బాధపడ్డానండి. కానీ మాకు తెలిసిన ఒక మంచి మనసున్న దేవుడు లాంటివాడు ఆయన తీసుకొచ్చి మాకు ఆ నీరుని, ఆ పవిత్రమైన జలాన్ని మాకు అందించారనమాట. ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకొని అలాగే తల మీద చల్లుకోండి ఆ పవిత్ర జలాన్ని అని అన్నారనమాట. పవిత్ర జలాన్ని తల మీద చల్లుకున్నానండి. ఆ మహాదేవుడు అలా పంపిస్తాడండి. అలా ఎంతో కృతజ్ఞతలు అండి ఆయనకు. మాకు పనిమాల చక్కగా గుర్తు పెట్టుకొని మాకు గుర్తుంచుకొని తీసుకొచ్చాడనమాట ఆ మహానుభావుడు మా కోసమని. అది పవిత్ర జలాలు చక్కగా తల మీద చల్లుకున్నామండి. ఇదిగోండి ఇక బయట అమ్మవారు గ్రామదేవత పోలేరమ్మ తల్లి, అలాగే తులసమ్మ తల్లి, ఇంకా ఈశాన్య మూలన కలశం పెట్టుకొని
అలంకరించుకుంటానండి. ఇక చూసారా, ఇక మహాదేవ, ఓం నమ శివాయ, ఈ విధంగా ఇక ఒక పుస్తకం మీద ప్రతిరోజు రాసుకుంటానండి. ప్రత్యేకంగా ఒక పుస్తకం, నోట్ పుస్తకం కొనుక్కొని ఇక ఓం గణేశాయని స్టార్ట్ చేసుకొని ఇక తర్వాత అలా వ్రాసుకుంటాను అనమాట. నాకు అలా అలవాటు అనమాట. ఆ పుస్తకం పూర్తిగా నిండిన తర్వాత ఏదైనా దేవాలయాలు ప్రతిష్ఠింపజేసేటప్పుడు ధ్వజస్తంభం చేసినప్పుడు ఆ ధ్వజస్తంభం కింద పెట్టడం నేను చేస్తూ ఉంటానన్నమాట. అలా ఒక్కొక్క పుస్తకాన్ని కంప్లీట్ అయిన తర్వాత, పూర్తయిన తర్వాత ఆ విధంగా చేస్తూ ఉంటానండి. ఆ దేవాలయాలు తెలుసుకొని ప్రతిష్ఠింపజేసేటప్పుడు ఆ ధ్వజస్తంభం కింద పెడుతూ ఉంటానన్నమాట అండి. అవి రాసుకుంటున్నాను అనమాట. మహాశివరాత్రి పండుగని, పర్వదినాన్ని ఈ విధంగా జరుపుకుంటున్నానండి. ఆ మహాదేవుడికి మహాశివరాత్రి నాడు ఈ విధంగా పూజలు చేసుకున్నానండి, అభిషేకాలు చేసుకున్నాను. ఇక దేవాలయానికి వెళ్ళొచ్చామన్నమాట మా వారు నేను. ఇక రాత్రి 12 గంటల వరకు ఉంటానండి, ఏమి తినకుండా ఉపవాసం ఉంటాను. 12 గంటలకు మళ్ళీ అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటే ఎంతో మంచిదంట. ఇక 12 గంటలకి అభిషేకాలు పూర్తి చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకుంటానండి. రాత్రి జాగారం ఉండాలి, భగవంతుడు నాకు ఆ యొక్క ఇస్తే తప్పకుండా ఉంటానండి. ఇక తెల్లవారిన తర్వాత మళ్ళీ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకుంటానండి. ఇక ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఇక మరలా రేపటి వీడియోలోనే మరొక మంచి అంశంతో, మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి. మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి.